స్టార్ట్ చేద్దాం క్లాస్. నేను చెప్పే వినిపిస్తుందా మీకు? ఇవాళ మనం విఐ ఎడిటర్ గురించి తెలుసుకుందాం. మీకు ఒకవేళ మీకు నా వాయిస్ వినిపిస్తే మీరు అన్మ్యూట్ చేసుకొని వినిపిస్తుందని చెప్పండి ఒకసారి. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. విఐ ఎడిటర్ అంటే మన మామూలు విండోస్లో నోట్ ప్యాడ్ లాంటిది. మనకి విండోస్లో ఏమైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే అది నోట్ ప్యాడ్లో రాస్తారు. నోట్ ప్యాడ్లోనో లేకపోతే ఇంకేదైనా రైటింగ్ టూల్లోనో రాస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ అది ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి. నార్మల్ యూజర్స్ అయితే, విండోస్ నార్మల్ యూజర్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసే అవసరం ఉండదు నోట్ ప్యాడ్ అలాగే. కానీ లైనక్స్లో మనము ఏమి రాయాలన్నా, పైథాన్ స్క్రిప్ట్ కానీ, షెల్ స్క్రిప్ట్ కానీ, ఏదైనా ఏ స్క్రిప్ట్ కానీ రాయాలన్నా సరే మనం మనకి ఒక ఎడిటర్ ఉండాలి. చాలా ఎడిటర్లు ఉన్నాయి దీంట్లో. దానిలో విఐ ఒకటి అన్నమాట. మనము ఒక ఫైల్ క్రియేట్ చేసినాం అనుకోండి, టచ్ శ్రీనివాస్, రైట్. కానీ దీంట్లో కంటెంట్ ఏం లేదు. దీంట్లో కంటెంట్ రాయాలంటే మనం ఏం చేస్తున్నాము, క్యాట్ ఇలా వెళ్ళి మనం ఫస్ట్ అసలు చెప్పుకున్నట్టు ఇప్పుడు చెక్ చేద్దాం క్యాట్ శ్రీనివాస్లో ఆ వర్డ్ వచ్చిందో లేదో. వచ్చింది, కానీ అది చాలా కాంప్లికేటెడ్ ఉంది. యాక్చువల్గా ఈ పద్ధతిలో రాస్తే చాలా టైం పడుతుంది, చాలా ఇరిటేషన్ కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ లైనక్స్ క్రియేట్ అయినప్పుడు వచ్చిన ప్రాసెస్ అన్నమాట, ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి. తర్వాత విఐ అని ఒకటి వచ్చింది, విఐ. ఇప్పుడు విఐ శ్రీనివాస్లోకి వెళ్దాం. విఐ కొట్టగానే మనం ఫైల్ లోపలికి వెళ్ళిపోతాం. క్యాట్ కొట్టగానే మనం ఫైల్లోకి వెళ్ళలేదు. క్యాట్ కొట్టి గ్రేటర్ దాన్ సింబల్ కొట్టి శ్రీనివాస్ అని కొట్టంగానే మనకి కింద ఒక ఎంటీ స్పేస్ వచ్చింది. అక్కడ మనం టెక్స్ట్ టైప్ చేసుకున్నాం, సేవ్ కంట్రోల్ డి కొట్టి సేవ్ చేసుకున్నాం. సో అలా చేయడం చాలా కాంప్లికేటెడ్ కాబట్టి మనం విఐ యూజ్ చేస్తే డైరెక్ట్గా ఫైల్ లోపలికి వెళ్తాం. మనం చూడండి, ఫైల్ లోపలికి వచ్చినాం. ఇక్కడ మనం కొట్టిన KOL అన్నది ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడికి రాగానే మనము ఏది పడితే అది కొట్టలేము. చూడండి, నేను ఇక్కడ కొన్ని వర్డ్స్ టైప్ చేస్తుంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఇక్కడ నో ప్రీవియస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఇదేంటంటే మనము ఈ ఫైల్ లోపల రాగానే మనం ఏది పడితే టైప్ చేయలేము. ఫస్ట్ మనం ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే ఐ కొట్టాలి. మన కీబోర్డ్ మీద ఐ ప్రెస్ చేయాలి. ఐ ప్రెస్ చేయగానే ఇక్కడ ఇన్సర్ట్ అని వచ్చింది. చూడండి, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినాం. ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చినామంటే మనము మన టెక్స్ట్ని టైప్ చేసుకునే మోడ్లోకి వచ్చినాం అనమాట. దాన్ని ఇన్సర్ట్ మోడ్ అంటారు. ఓకేనా, ఇక్కడ కొన్ని వర్డ్స్ టైప్ చేద్దాం. ఓకేనా, ఈ కమెంట్స్ అని నేను పంపిస్తాను మళ్ళీ మీకు టెక్స్ట్ ఫార్మాట్లో కానీ వేరే ఏ ఫార్మాట్లో కానీ చూద్దాం. ఓకే, నార్మల్ నేను కొట్టింది స్మాల్ ఐ అన్నమాట, స్మాల్ ఐ వితౌట్ ఎనీ క్యాపిటల్స్. ఇప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ మోడ్లో నుంచి వెళ్ళిపోవాలంటే మనము ఎస్కేప్ బటన్ కొట్టాలి. ఎస్కేప్, కీబోర్డ్ మీద ఎస్కేప్ అని ఉంటుంది, అది కొట్టాలి. ఒక సెకండ్, ఏమైనా MS ఆఫీస్ ఓపెన్ చేసి దాని మీద కమెంట్స్ రాస్తే బాగుంటుందేమో. వన్ సెకండ్, నేను కమెంట్స్ వర్డ్ పార్ట్ మీద రాసుకుంటూ చూపిస్తాను మీకు.
to enter into vi text editor. కమాండ్ ఏంటంటే vi అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ ఏదైనా సరే, ఫైల్ అంటే రాజేష్ అను ఏదైనా సరే, ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ కొట్టంగానే మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఆ ఫైల్ ఎడిటర్లోకి వెళ్తాం. ఫైల్ ఎడిటర్లోకి వెళ్ళిన తర్వాత విఐ అని కొట్టి శ్రీనివాస్ అని కొడితే మనం విఐ ఎడిటర్లోకి వెళ్ళినాం, టెక్స్ట్ ఎడిటర్లోకి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మనము టైప్ చేసిన అక్షరాలు స్క్రీన్ మీద రావు. అట్లా అక్షరం రావాలి అంటే ఫస్ట్ మనము దీంట్లోకి ఎంటర్ కాగానే స్మాల్ ఐ నొక్కాలి. స్మాల్ ఐ, మన కీబోర్డ్ మీద స్మాల్ ఐ. క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ నొక్కడాన్ని ఏమంటారు, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళమంటారు. మూడు రకాల మోడ్స్ ఉంటాయి. మనము ఏదైనా అక్షరాలు టైప్ చేయాలి, అది స్క్రీన్ మీద రావాలి అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాలంటే స్మాల్ ఐ నొక్కాలి. స్మాల్ ఐ నొక్కగానే ఏమవుతుందంటే మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్సర్ట్ మోడ్. మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఓ దగ్గర ఉన్నాం. ఐ కొడితే మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా మనము ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం అనుకోండి, లైన్లో ఎండింగ్ లో ఉన్నాం. మనకి ఇన్సర్ట్ మోడ్ అనేది స్టార్టింగ్ లైన్ నుంచి స్టార్ట్ కావాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎండ్ ఆఫ్ ద లైన్ ఉన్నాం. స్టార్ట్ ఆఫ్ ద లైన్ నుంచి ఇన్సర్ట్ మోడ్ కావాలి అంటే క్యాపిటల్ ఐ నొక్కాలి. క్యాపిటల్ ఐ అంటే ఏంటి, షిఫ్ట్ పట్టుకొని ఐ నొక్కాలి. చూడండి, షిఫ్ట్ పట్టుకొని ఐ నొక్కగానే స్టార్టింగ్ లోకి వెళ్ళినాం మనం. ప్రెస్ క్యాపిటల్ ఐ. to enter the insert mode at the beginning of the line. Okay. ఓకే, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చినాము. మనము ఏదైనా కమాండ్ కొట్టాలా, ఇప్పుడు ఏ అక్షరం కొట్టినా సరే అదే ఒక ఆల్ఫాబెట్ మాత్రమే, టెక్స్ట్ మాత్రమే ఇన్సర్ట్ మోడ్ లో. కానీ మనం కమాండ్ మోడ్ లోకి ఎంటర్ కావాలి. ఏదైనా కమాండ్ కొట్టాలంటే ఇందులో కమాండ్ మోడ్ లోకి ఎంటర్ కావాలంటే మనం ఎస్కేప్ ప్రెస్ చేయాలి. ఈఎస్సి అని ఉంటుంది కదా, ఇక్కడ ఫస్ట్ కీ ఉంటుంది కీబోర్డ్ మీద, ఈఎస్సి అని చెప్పి. అది క్లిక్ చేస్తే మనము చూడు ఇన్సర్ట్ మోడ్ లో వెళ్ళిపోయి కమాండ్ మోడ్ లోకి వచ్చినాం. దాన్ని కమాండ్ మోడ్ అంటారు జనరల్ గా లైనక్స్ వాడేవాళ్ళు. ఎస్కేప్ మోడ్ ని కమాండ్ మోడ్ అంటారు. ఓకే, కమాండ్ మోడ్ లోకి వచ్చినాము. మనం ఇప్పుడు ఇంతకుముందు కమాండ్ మోడ్ లో ఉన్నప్పుడే మనము ఐ ప్రెస్ చేసినాం. ఇన్సర్ట్ లో రానికి ఐ ప్రెస్ చేసినాం. చూడు, ఎస్కేప్ మోడ్ లో అంటే ఎస్కేప్ మోడ్, కమాండ్ మోడ్ ఒకటే. మనం ఎస్కేప్ మోడ్ లో ఉన్నప్పుడు ఐ ప్రెస్ చేస్తే అది కమాండ్ లాగా తీసుకుంది. ఇప్పుడు ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చినాం, ఇప్పుడు ఐ ప్రెస్ చేస్తే ఆల్ఫాబెట్ లాగా తీసుకుంటుంది. చూడండి, ఓకేనా? సరే, ఎస్కేప్ మోడ్ లోకి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ ఇంకో కమాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఎం దగ్గర ఉన్నాం కదా. ఎం దగ్గర ఉన్నప్పుడు మనము అపెండ్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ దగ్గర నుంచి ఇన్సర్ట్ మోడ్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ కి అప్పుడు మనం ఏ ప్రెస్ చేయాలి. ఏ ప్రెస్ చేస్తే చూడు, నెక్స్ట్ వర్డ్ దగ్గరికి వెళ్ళినాము, ప్లస్ ఇన్సర్ట్ మోడ్ లోకి ఎంటర్ అయినాం. చూడండి, నెక్స్ట్ వర్డ్ దగ్గరికి వెళ్ళాం, ఇన్సర్ట్ మోడ్ లో కూడా ఎంటర్ అయినాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం కావాల్సిన వర్డ్ కొట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా కాకుండా మనం ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఏదైనా ఆన్లైన్ లో, ఏదైనా గూగుల్లో ఏదైనా మంచి న్యూస్ ఏదైనా ఉంటే అది తీసుకుందాం. ఒక సెకండ్.
ఏదైనా ఇది కాపీ చేసుకుందాం ఇక్కడ. ఓకే, ఇది సేవ్ చేసుకుందాం. చలో, ఇప్పుడు స్మాల్ ఐ చూసినాం. స్మాల్ ఐ అంటే ఎక్కడ ఉంటే అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. క్యాపిటల్ ఐ అయితే బిగినింగ్ ఆఫ్ ద లైన్కి వస్తుంది. క్యాపిటల్ ఐ కొడితే బిగినింగ్ ఆఫ్ ద లైన్కి వచ్చి ఇన్సర్ట్ మోడ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఓకే, మళ్ళీ మనం స్మాల్ ఏ చూద్దాం. స్మాల్ ఏ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లెటర్ దగ్గరికి వెళ్ళి మనకి ఇన్సర్ట్ మోడ్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, no. Press A to start insert mode from next letter. ఓకే, చలో. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. క్యాపిటల్ ఏ కూడదు, షిఫ్ట్ ఏ కొట్టంగానే ఏమైంది, లైన్ ఎండింగ్కి వెళ్ళింది. మనకి ఇక్కడ నుంచి ఇది లైన్ ఎండింగ్ అనుకుంటాం, కానీ ఇది పెద్దగా ఉంది కాబట్టి 2 లైన్లో స్ప్లిట్ అయ్యింది అన్నమాట. ఇది ఓన్లీ 1 లైన్. ఓకేనా, మనము షిఫ్ట్ ఏ కొట్టంగానే ఎండ్ ఆఫ్ ద లైన్కి వచ్చింది. ఎండ్ ఆఫ్ ద లైన్కి వచ్చి ఇన్సర్ట్ మోడ్ స్టార్ట్ చేసింది. ఓకేనా, సారీ కొంచెం బోరింగ్ ఉంటుంది ఇవాళ, కానీ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఒకవేళ మనం ఏం చేయాలంటే దీంట్లోనే చేయాల్సి వస్తుంది. మనం విఐ ఎడిటర్ నుంచి చేయాల్సి వస్తుంది చాలా మటుకు. ఇవన్నీ తెలుసుకుంటే మనకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉంటుంది అన్నమాట రియల్ టైంలో కానీ ఎప్పుడైనా సరే. ప్లస్ ఏ స్మాల్ ఏ to start to get into the insert mode at the end of the line. Yeah. చలో, నెక్స్ట్ కమెంట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి మనం. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాలి, ప్లస్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. మన ఇన్సర్ట్ మోడ్ అనేది నెక్స్ట్ లైన్ స్టార్ట్ కావాలి. మనం ఇప్పుడు ఎస్కేప్ మోడ్లో ఉన్నాం, కమాండ్ మోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ లైన్ నుంచి మనం ఏదైనా రాయాలనుకుంటాం నెక్స్ట్ లైన్ నుంచి. అప్పుడు ఓ ప్రెస్ చేయండి. మనం ఎంటీ స్పేస్కి వెళ్ళి. ఓకే, నేను అది ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి కొట్టినా కాబట్టి ఆల్ఫాబెట్లో తీసుకుంది. ఇప్పుడు ఎస్కేప్ మోడ్కి వచ్చినాను, ఓ ప్రెస్ చేస్తున్నాను. చూడు, నెక్స్ట్ లైన్లో ఒక ఎంటీ లైన్ క్రియేట్ చేసింది అది. ఓకేనా,
అక్కడ మనం ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఓకే, అట్లా కాకుండా మనం ఉన్నదానికి పైన పైన ఏదైనా రాయాలనుకుంటున్నాం. ఉన్న లైన్ నుంచి ఈ లైన్ లో ఉన్నాం మనం. దీనిపైన ఏమైనా రాయాలనుకుంటే క్యాపిటల్ ఓ ప్రెస్ చేయాలి. క్యాపిటల్ ఓ అంటే ఫస్ట్ మనం ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నాం కదా, ఇన్సర్ట్ మోడ్ నుంచి ఎస్కేప్ మోడ్కి వచ్చి, అంటే కమాండ్ మోడ్కి వచ్చి షిఫ్ట్ ప్లస్ ఓ ప్రెస్ చేస్తే చూడండి, జోక్ ఆఫ్ ద డే అనే లైన్ మీద ఇంకో లైన్ క్రియేట్ చేసింది. అది అబౌవ్. అక్కడ ఏముందులే కానీ రాయడం. To create into the insert mode on next line or create new line అనుకోండి. Yes. O, small o. Press capital O. Shift press O. To create new line above the present line. Okay. మనము చూడండి, టెక్స్ట్ ఎడిటర్ లో మనం మూవ్ ఎట్లా కావాలి, నెక్స్ట్ లైన్ కి కానీ నెక్స్ట్ వర్డ్ కి కానీ అవి తెలుసుకుందాం. మామూలుగా అయితే మనము, ఓకే కాంప్లికేటెడ్, ఇది చెప్తాను ఫస్ట్ అయితే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, మనము లెఫ్ట్కి వెళ్ళాలి అంటే హెచ్ కొట్టాలి. అది కూడా మనం ఎక్కడ కొట్టాలి, ఇన్సర్ట్ మోడ్ ఉన్నప్పుడు హెచ్ కొడితే అది హెచ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్ లో కాదు, మనం ఎస్కేప్ మోడ్ లోకి వెళ్ళాలి. ఎస్కేప్ మోడ్ మనకి కీబోర్డ్ మీద ఈఎస్ఏ అనే బటన్ ప్రెస్ చేస్తే ఎస్కేప్ మోడ్ వెళ్తాము. ఎస్కేప్ మోడ్ అంటే కమాండ్ మోడ్ అనమాట. అక్కడ మనం కమాండ్స్ కొడుతున్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళడానికి కమాండ్ అంటే హెచ్ అన్నమాట. హెచ్ కొట్టినాం కదా, ఇట్లా ఒక్కొక్క లెటర్ వెళ్తున్నాం. అట్లా లెఫ్ట్ ఆరో కూడా కొట్టవచ్చు. లెఫ్ట్ ఆరో కొడితే కూడా ఒక్కొక్క లెటర్ మనకి బ్యాక్ వెళ్తుంది అన్నమాట. అదే మనము కిందికి రావాలి, కిందకి స్క్రోల్ అవ్వాలి, స్క్రోల్ కాదు, కింద ఒక్కొక్క లైన్ కిందకి రావాలి అంటే జే కొట్టాలి. జే ఒక లైన్ మొత్తం తీసుకుంటుంది అది. చూడండి, ఈ విత్ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ అన్నమాట దీని ప్రకారం అయితే, ఎందుకంటే మొత్తం కలిపి ఉండే కాబట్టి ఒక లైన్. అది మనకు ఒక్కొక్క లైన్ కిందకు వస్తున్నాము. ఓకే, అట్లనే మనము రైట్కి వెళ్ళడానికి, మనం లెఫ్ట్ వెళ్ళడానికి హెచ్ కొట్టినాం కదా, రైట్కి రావడానికి ఎల్ కొట్టాలి. ఎల్ ఒక్కొక్క లెటర్. ఓకేనా, మనం ఒక్కొక్క లెటర్ పోతున్నాం కదా, ఎల్ కొడితే రైట్కి, హెచ్ కొడితే లెఫ్ట్కి వెళ్ళినాం కదా. అట్లా కాకుండా ఒక్కొక్క వర్డ్ ఎట్లా వెళ్ళాలో చూద్దాం. వర్డ్ డబ్ల్యూ కీబోర్డ్ మీద డబ్ల్యూ కొడితే ఒక్కొక్క వర్డ్ వెళ్తున్నాం మనం రైట్కి. అదే బి కొడితే, బి ప్రెస్ చేస్తే ఒక్కొక్క వర్డ్ బ్యాక్కి వెళ్తున్నాం. కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకే, రైట్.
మనము ఈ కొట్టాము. ఇప్పుడు నేను ఈ ప్రెస్ చేసిన. ఈ ఈ ప్రెస్ చేస్తే మనకి వర్డ్ లోపల లాస్ట్ అక్షరానికి వెళ్తుంది. ఇవన్నీ నేను రాసి పంపిస్తాను. టెన్షన్ పడకండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద కరెంట్ లైన్ మనకి ఈ ఈ ఈ ఇక్కడ ఇక్కడికి వెళ్దాం మనము. ఈ లైన్లో ఎండ్ ఆఫ్ ద లైన్ వెళ్ళాలంటే డాలర్ ప్రెస్ చేయాలి. డాలర్ షిఫ్ట్ పట్టుకొని డాలర్ అంటే మనకి ఫోర్ అనే అక్షరం ఉంది మన కీబోర్డ్ మీద. 1 2 3 4 లో 4 ఉంటుంది కదా. ఆ 4 బటన్ మీదనే డాలర్ అని రాసి ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని ఆ 4 బటన్ అంటే డాలర్ బటన్ ని నొక్కగానే మనం ఎండ్ ఆఫ్ ద లైన్కి వస్తాం. అట్లనే 0 కొడితే బిగినింగ్ ఆఫ్ ద లైన్ వస్తాం. 0 కొడితే బిగినింగ్ ఆఫ్ ద లైన్, డాలర్ కొడితే ఎండ్ ఆఫ్ ద లైన్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఒకటి ఉంది ఇక్కడ ఫస్ట్ రాసి చూపిస్తాను మీకు. ఇది ఎందుకంటే ఇది కమాండ్ కానీ ఇది ఒక స్పెషల్ కేస్ అన్నమాట. స్పెషల్ కేస్ బటన్స్ ఉంటాయి కదా, అది మన సిస్టమ్ మీద షిఫ్ట్ పట్టుకొని ఈ బ్రాకెట్స్, సారీ నాట్ ఫ్లవర్ బ్రాకెట్స్, నార్మల్ బ్రాకెట్స్ రెండు ఉంటాయి కదా. నార్మల్ బ్రాకెట్స్ రెండు, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ అవి ఓపెన్ బ్రాకెట్స్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు అవి ప్రెస్ చేస్తున్నాను. ఆ రెండు కమాండ్స్కి రెండింటికి వేరియేషన్ ఉంటుంది అన్నమాట దీంట్లో. మీన్స్ రెండు ఓపెన్ బ్రాకెట్స్ కొడితే ఒక టాస్క్ అవుతుంది, రెండు క్లోజ్ బ్రాకెట్స్ కొడితే ఇంకో టాస్క్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ నేను క్లోజ్డ్ బ్రాకెట్స్ కొడుతున్నాను. అది కూడా ఎక్కడ ఇన్సర్ట్ మోడ్లో కాదు, ఎస్కేప్ మోడ్లో, కమాండ్ మోడ్లో. నేను రెండు సార్లు వెంటనే క్లోజ్డ్ బ్రాకెట్స్ కొట్టగానే మన పేజ్ లోపల లాస్ట్ లైన్కి వచ్చినాం మనం. అది మనము ఓపెన్ బ్రాకెట్స్ కొడతాం. ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్స్ కొడుతున్నాను, డబుల్ బ్రాకెట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళినాం, స్టార్టింగ్ లైన్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళినాం. ఓపెన్ బ్రాకెట్స్ డబుల్ టైం ప్రెస్ చేస్తే వెంటనే 2 times. ఇప్పుడు క్లోజ్ బ్రాకెట్స్ డబుల్ టైం ప్రెస్ చేస్తున్నాను, కిందకు వచ్చేసినాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు డెలీషన్కి వద్దాం. ఇప్పుడు క్రియేషన్ డెలీషన్కి వద్దాం. ఇప్పుడు డిలీట్ చేయాలంటే ఎట్లా, ఇక్కడ మనం ఇప్పుడు ఒక వర్డ్ డిలీట్ చేయాలి మనం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము, లాస్ట్ లైన్లో ఇక్కడ HETROలో ఉన్నాం. ఇప్పుడు ఒక్క లెటర్ మాత్రమే డిలీట్ చేయాలి. అంతే. ఏం చేయాలి, ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు, ఎక్స్. ఓకేనా, ఎక్స్ ప్రెస్ చేస్తే ఒక్కొక్క వర్డ్. ఓకే, అది నేను అండూ చేసినాను. అండూ ఎట్లా చేయాలో నేను నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ ఓకేనా, 2-3 minutesలో. ఇప్పుడు నేను ఈ దగ్గర ఉన్నా కదా, హెచ్ డిలీట్ చేశాను. ఎలా చేశాను అంటే చూపిస్తాను, ఒక సెకండ్. మనము ఈ దగ్గర ఉన్నాం కదా, లెఫ్ట్ సైడ్ దాన్ని డిలీట్ చేయాలి అంటే, లెఫ్ట్ సైడ్ ఒక అక్షరాన్ని డిలీట్ చేయాలంటే క్యాపిటల్ ఎక్స్ నొక్కాలి మనం. ఈనే డిలీట్ ఇప్పుడు ఈ దగ్గర ఈనే డిలీట్ చేయాలంటే నార్మల్ ఎక్స్ కొడితే వెళ్ళిపోతుంది అది. అట్లా కాకుండా దాని లెఫ్ట్ సైడ్ ఉన్న డిలీట్ చేయాలి అంటే క్యాపిటల్ ఎక్స్ నొక్కాలి. షిఫ్ట్ ఎక్స్ కొడితే దాని పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక ఫస్ట్ అక్షరం పోయింది. ఓకేనా, 10 minutes ఉందంట. ఒక సెకండ్, 10 minutesలో మంచి చెప్పిస్తానని. అంటే ఇవాళ కాకపోతే మళ్ళీ చెప్తాను. టెన్షన్ ఇది కంటిన్యూ చేస్తాను. మనం ఒక వన్ ఆల్ఫాబెట్ కాకుండా ఒక వర్డ్ డిలీట్ చేయాలంటే DW ప్రెస్ చేసి డబ్ల్యూ, సారీ ఇక్కడ రాస్తాను కొంచెం కంప్యూటర్ని.
DW D అని రాసి DW ఇది ఒక కమాండ్ అన్నమాట. DW రాసి ప్రెస్ చేస్తే మన ఒక వర్డ్ మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నమాట. DW. అదే మనము ఒక లైన్ మొత్తం డిలీట్ చేయాలంటే ఈ లైన్ మొత్తం డిలీట్ చేయాలి. ఫస్ట్ ఒక లెటర్ చూసుకున్నాం. ఒక లెటర్ అంటే ఎక్స్, ఒక వర్డ్ అంటే DW, ఫుల్ లైన్ డిలీట్ చేయాలి అంటే DD ప్రెస్ చేయాలి. DD ప్రెస్ చేస్తే ఒక లైన్ మొత్తం పోతుంది. DD అంటే DD టు డిలీట్ కంప్లీట్ లైన్, నాట్ స్మాల్ డి, రెండు స్మాల్ డీని ఓకేనా. మళ్ళీ వాటి మొక్క తీసుకుందాం. మనము రెండు స్మాల్ డీస్ కొడితే లైన్ మొత్తం పోయింది కదా, అట్లానే ఓన్లీ సింగిల్ క్యాపిటల్ డి ప్రెస్ చేస్తున్నాను. డిలే అయింది నా సిస్టమ్ స్లో మూలంగా. సింగిల్ క్యాపిటల్ డి నొక్కితే షిఫ్ట్ డి ప్రెస్ చేస్తే లైన్ మొత్తం పోతుంది. సింగిల్ క్యాపిటల్ డి ప్రెస్ చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని డి స్మాల్ డి కొడితే క్యాపిటల్ డి లాగా కన్వర్ట్ అవుతుంది. అది సింగిల్ క్యాపిటల్ డి ఆర్ టూ స్మాల్ డీస్ కొడితే ఎంటైర్ లైన్ విల్ బి డిలీటెడ్. ఓకేనా. ఓకే, ఇప్పుడు అండు రీడు చూద్దాము. టైం అంటే 10 minutes వచ్చి అని చెప్పి ఇప్పుడు నేను ఏమైనా డిలీట్ చేసి మళ్ళీ నేను వాపస్ తీసుకొస్తున్నా కదా కొన్ని లైన్స్ ని. అప్పుడు నేనేం చేస్తున్నానంటే షిఫ్ట్ యూ కొడితే నేను డిలీట్ అయింది మొత్తం వస్తుంది. ఆ యూలో కూడా రెండు రకాలు ఉన్నాయి చూడండి. నేను ఇప్పుడు ఈ లైన్ డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని కాపీ చేసుకుందాం. వై కాపీ రేపు చెప్తాను నీకు కాపీ ఎట్లా వేయాలో, ఎందుకంటే టైం అయిపోవచ్చు. చూడు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడు నేను డిలీట్ చేస్తాను దీన్ని. డి కొట్టి మామూలు డిలీట్ కమాండ్ తో డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఎక్స్ తో చేయొచ్చు, WD తో చేయొచ్చు, కానీ ఓకే అన్ని డిలీట్ చేసినాను కదా. నేను చెప్పాను కదా మీకు షిఫ్ట్ యూతోని నేను బ్యాక్ తీసుకొచ్చాను అని చెప్పి. ఇప్పుడు షిఫ్ట్ యూ కాకుండా నార్మల్ యూ ప్రెస్ చేస్తున్నాను. నార్మల్ యూ ప్రెస్ చేస్తే ఓన్లీ స్మాల్ యూ, సింగిల్ యూ ప్రెస్ చేస్తే ఒక్కొక్క వర్డ్ నేను ఎట్లా డిలీట్ చేసినానో అట్లా వాపస్ వస్తుంది. అది ఒక్కొక్కటిగా కదా. సెకండ్ మొత్తం రాని చెప్తా. ఓకే, ఒక్కొక్కటిగా వచ్చింది. అది నార్మల్ యూ కొట్టాను, స్మాల్ యూ. ఇప్పుడు ఏం చేశానంటే నార్మల్ యూ, ఓన్లీ నార్మల్ యూ కొట్టినాను నేను. వితౌట్ షిఫ్ట్ యూ కొడితే సింగిల్ లెటర్స్ వచ్చినాయి. నేను ఎట్లా డిలీట్ చేసినా అట్లా వచ్చినాయి. సింగిల్ డిలీట్ తీసుకొని సింగిల్ వచ్చినాయి. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేస్తాను దీన్ని. నేను మళ్ళీ డిలీట్ చేస్తాను. మళ్ళీ డిలీట్ చేసినా కదా. ఇంత ముందులాగా స్మాల్ యూ కాకుండా షిఫ్ట్ యూ కొడతాం. షిఫ్ట్ యూ కొడితే ఏమేమి చూడండి, షిఫ్ట్ ప్లస్ యూ మొత్తం లైన్ వచ్చేసి మనం ఏదైతే డిలీట్ చేసినామో లాస్ట్ అది మొత్తం వచ్చేసింది, ఆ లైన్ మొత్తం. ఓకేనా. Entire deleted line. Deleted line word by word, or letter by letter.
letter by letter. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ సేవ్ చేయాలంటే ఎస్కేప్ మోడ్ లో ఉన్నాం. మనం ఎస్కేప్ మోడ్ లో మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఎస్కేప్ మోడ్ లో ఉన్నప్పుడే ఒకవేళ మనం ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నాం అనుకో, ఎస్కేప్ మోడ్ క్లిక్ చేసి ఎస్కేప్ అని కొట్టి షిఫ్ట్ పట్టుకొని కోలన్ కొట్టాలి. షిఫ్ట్ కోలన్, ఈ కోలన్ కొట్టాలన్నమాట. కోలన్ కొట్టిన తర్వాత WQ రైట్ అండ్ క్విట్ కొడితే సేవ్ అవుతుంది. ఇది ఇవాళ ఫాస్ట్గా కొంచెం చెప్పేసిన ఇది సేవ్ గురించి అయితే మంచి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే క్లాస్ టైం అయిపోయింది. 5 minutes ఉంది, లేదా తర్వాత రికార్డింగ్ తర్వాత డిస్కనెక్ట్ అయిపోతాం. మనం 3 minutes ఉంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇంతే. మళ్ళీ రేపు చెప్తాను, ఎందుకంటే అలా చాలా 3 minutes రిమైనింగ్ ఉంది జూమ్ మీటింగ్ లో. తర్వాత రేపు చెప్తాను. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తాను. ఓకేనా?